పేదవాడికి తిండి బట్ట నీడ ఇచ్చిన ప్రభుత్వమే నిజమైన ప్రభుత్వం అని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అన్నారు. చీపురుపల్లిలో రెండో విడత అన్న క్యాంటీన్ని రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కిమిడి రామ్మల్లిక్ నాయుడుతో కలిసి ప్రారంభించిన ఆయన పేదవాళ్లతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 రూపాయలకే భోజనం అందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదవాడి ఆకలి తీర్చుతుంటే జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్లను ఎత్తేసి పేదవాడి కడుపు కొట్టాడని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కళ జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. ఇంటినే సరిగ్గా చూసుకోలేనివాడు రాష్ట్రాన్ని ఏమి బాగు చేస్తాడన్నారు. 48,000 కోట్ల స్కామ్ చేసిన జగన్మోహన్ రెడ్డి కోర్టు వాయిదాలకు వెళ్లకుండా ఉండేందుకు ప్రజల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. గన్నులు పట్టుకుని తిరిగే ఫ్యామిలీ నుండి వచ్చాడు కాబట్టి వాటి మీద ఇష్టంతోనే మావిగన్ పేరుతో రాజకీయం చేస్తున్నాడన్నారు. మావిగన్ అంటే అర్థం కాక సొంత పార్టీ నాయకులే తలలు పట్టుకుని ఇళ్లలో కూర్చుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ కుచ్చెర్లపాటి త్రిమూర్తులరాజు, మాజీ ఆర్ఈసీఎస్ చైర్మన్ దన్నాన రామచంద్రుడు, చీపురుపల్లి మండల మాజీ ఎంపీపీ రౌతు కామునాయుడు, గరివిడి మండల మాజీ ఎంపీపీ పైల బలరాం, మండల పార్టీ అధ్యక్షుడు సారిపక్క సురేష్, గొర్ల మండల మాజీ ఎంపీపీ వెన్నె సన్యాసినాయుడు, మెరకముడద మండల మాజీ ఎంపీపీ తాడ్డి సన్యాసినాయుడు, ఏఎంసీ చైర్మన్ తాడ్డి చందు, తెదేపా నాయకులు మహంతి రమణమూర్తి, వెంపడాపు రమణమూర్తి, కేపాల వలస సర్పంచ్ మీసాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అన్న క్యాంటీన్ ఓపెనింగ్, అన్న క్యాంటీన్ కూడా మనకి సరైనటువంటి ప్లేస్లో ఎన్నుకోవడం జరిగింది. ఓ పక్కన కోర్టు, దగ్గరలోనే తహసీల్దార్ ఆఫీసు, అట్లాగే సబ్ జైలు, రిజిస్ట్రార్ ఆఫీసు, పక్కనే మళ్ళీ కొత్త కోర్టు వస్తుంది, ట్రెజరీ కూడా ఇక్కడే ఉంది. మన అన్ని ఆఫీసులు ఉన్న దగ్గర పబ్లిక్ అంతా కూడా వచ్చి వెళ్తుంటారు. అదేవిధంగా మరి బజార్కి కూడా దగ్గర, బజార్కి అందరూ వచ్చినటువంటి వాళ్ళు పేదవాళ్ళు ఎవరైనా భోజనం చేయాలనుకున్నా దీని దగ్గరికి వచ్చి చేయగలిగినటువంటి స్థితి ఉంది. పేదవాడికి పట్టెడన్నం పెట్టాల, తిండి బట్ట నీడ. మనిషి అనేవాడికి తిండి ఉండాలా, ఒంటి మీద బట్ట ఉండాలి, మూడోది ఇంటికి వెళ్తే నీడ ఉండాల. మరి భగవంతుడు ఇచ్చిన పేదరికంతో ఈ మూడింటికి కూడా కష్టమైనటువంటి పరిస్థితి 82కు ముందు ఉండేది, తెలుగుదేశం పార్టీ స్థాపించక ముందు. ఆ కార్యక్రమంలోనే ఈరోజు ఈ అన్నా క్యాంటీన్లు అనేటటువంటివి వచ్చినాయి. 5 రూపాయలకే భోజనం. మన నియోజకవర్గం చాలా వెనుకబడినటువంటి ప్రాంతం, చాలా కరువు ప్రాంతం, పేదరికం ఉండేది కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంది. నేను రాష్ట్రంలో అనేకమైనటువంటి కాన్స్టిట్యున్సీలు అన్నీ చూశాను, కంబైన్డ్ స్టేట్లో కూడా చూశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఏంటి చీపురుపల్లి గరివిడి అంటే ఇలా ఉండేది, అలాంటిది ఏంటి ఎంత పేదరికం కనిపిస్తుంది అని నేను అనుకున్నాను. అందువల్ల మొదటి విడతలోనే రావాలి, అప్పుడు బిల్డింగ్ కానీ ప్లేస్ కానీ కుదరక రెండో విడతలోనైనా పట్టుబట్టి తీసుకురావాలి అనేటటువంటిది ముఖ్యమంత్రి గారితో చెప్పి, లోకేష్ బాబుతో చెప్పి ఇక్కడికి ఈ క్యాంటీన్ ఈరోజు మనం తెచ్చుకోగలిగాం. అందువల్ల మానవుడికి ఎంత ఉపకారం చేయగలం పేదవాళ్ళకి అనేటటువంటిది ఆలోచించే పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఏ విధంగా ప్రజలకు సహాయం చేయగలం, ఎక్కడ ఏది అవసరం, ఏది ఇవ్వాలి, మరి డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలి, అదేవిధంగా సంక్షేమం ఏ విధంగా చేయాలనేది ఒక ప్రణాళిక ఉండేటటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. గత 5 సంవత్సరాలు మనం చూసాం, ఓ ప్రణాళిక లేదు జగన్మోహన్ రెడ్డికి. ఎప్పుడు విధ్వంసకరమైనటువంటి ఆలోచనే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుండాలా, మన ఇల్లు బాగుండాలా అనే ఆలోచన కూడా లేని వ్యక్తి ఓ పార్టీ నడుపుతున్నాడు. ఇల్లు అంటే ఏంటి? తల్లి తండ్రి, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు. దాని గురించి ఆలోచన లేనివాడిని రాష్ట్రం గురించి ఏం ఆలోచిస్తాడండి?
గత 5 సంవత్సరాలు విధ్వంసం సృష్టించాడు. ఏదైనా పర్సు కొట్టేసినాడు, ఇక్కడ పోలీసు వాళ్ళు ఎన్నాళ్ళు ఉంచుతారండి? 3 మాసాలు 2 మాసాల్లో కేసు అటో ఇటో తేలిపోద్ది కదా, ఫైన్ వేయడం, జైలు చెప్పడం, ఏదో ఒకటి అయిపోద్ది. సిబిఐ 48,000 కోట్లు నిర్ణయిస్తే 14 ఏళ్ళు అయితే ఈ పెద్ద మనిషి జైలుకి వెళ్ళడు. కొన్ని జైలుకి వెళ్ళక్కర్లేదు, కోర్టు చెప్పాలా, కోర్టుకైనా వెళ్ళాలి కదా వాయిదాకి. అందుకోసం ఏంటంటే ప్రజల్లోన ప్రాంతాల్లోన మావి గన్ అంట. గన్ అంటే ఎంత ఇష్టమో, గన్ను పేలితే ఇంకెంత ఇష్టమో, సన్యాసిన ఇళ్ళటోడి మీద అది పేల్చిస్తే ఇంకా ఎంత ఇష్టమో, రక్తం కూడా వస్తుంది ఆ మనిషిలో నుంచి అనేటటువంటిది ఒక సంస్కృతి ఉంది ఆ ప్రాంత అలా ఇంట్లో వాళ్ళ తాత కానీ ఎవరు కానీ. అదే సంస్కృతి మీదకి మావి గన్ అంట. అది ఏంటో మరి, ఆ గన్ ఏంటో మావి ఏంటో గన్ ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. వాళ్ళ పార్టీలో ఉండే పెద్దలకే అర్థం కాక ఇంటి దగ్గర భోజనం చేస్తున్నప్పుడు తలలు పట్టుకొని గోడ కొట్టుకునే పరిస్థితి ఉంది. ఏమిరా అంటే ఏడు చేస్తారు మరి. ఈ రాజకీయాల్లో ఉండేటప్పుడు ఏదో పార్టీలో ఉండాలి కాబట్టి ఉండాల్సిన పరిస్థితి ఉంది తప్ప ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా మావిగన్ అనేటటువంటిది ఏది అర్థం కావట్లా. రాగానే ఏం చేశాడండి, అన్న క్యాంటీన్లు తీస్తాడా లేదా? పేదోడు తిన్నది కదా, ఇది మనం తీసిస్తే ఏంటి అనేటటువంటి ఒక ఆలోచన ఉండాలి కదా ఆ వ్యక్తికి. అలాంటి ఆలోచన ఉండే వ్యక్తి కాడు అనేటటువంటి దీనికి అదే నిదర్శనం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు తింటారు? పేదోళ్ళే తింటారు. ఏ రకమైనటువంటి ఏ స్థితిలో ఉన్నా పేదరికం ఉన్న వాళ్ళే తింటారు. పేదల నోట్లో బుగ్గిపోయడం ఏంటి అనే ఆలోచన లేని ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఆయన.